ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన చెప్పిన విషయము మత్తయి సువార్త 10:34 చూసినప్పుడు, నేను భూమి మీదకి సమాధానము పంపవచ్చి తిని అని తలంచకుడి. ఆయన సమాధానకర్తే అయినప్పటికీ భూలోకములో సమాధానపరచుటకు సమాధానముని పంపవచ్చి తిని అనుకోవద్దు. ఎందుకనగా లోకంలో ఉన్న విపరీతమైన పాపము, ఆ భయంకరమైన దుష్టత్వమును బట్టి ఖడ్గమునే సమాధానమును పంపుటకు నేను రాలేదు, ఖడ్గమునే పంపుటకు వచ్చి తిని అని మత్తయి సువార్త 10:34 చెప్పి ఉన్నాడు. ఆ యూదులు, మత ఛందస్సవాదులు యేసు క్రీస్తు ప్రభువు వారి కొరకు వచ్చి ఉన్నాడు అన్న సంగతిని వారు అంగీకరించలేదు. విసర్జించిన విధానమును బట్టి ఆ ప్రభువు ఈ లోకమునకు కూడా అదే గతి పంపిస్తూ ఉన్నాడు. ఖడ్గమునకే నేను అప్పగించడానికి, ఖడ్గమునే కానీ సమాధానం పంపుటకు నేను రాలేదు అని చెప్తూ ఉన్నాడు. థింక్ నాట్ దట్ ఐ ఆమ్ కేమ్ టు సెండ్ పీస్ ఆన్ ఎర్త్. ఐ కేమ్ నాట్ టు సెండ్ పీస్ బట్ ఎ sword. What is the work of this sword? It will devour the people. కాబట్టి ఖడ్గం ఏం చేస్తుంది? దూసుకుంటూ వెళ్ళిపోతుంది. కాబట్టి అది ఈ లోకంలో ఉన్న మానవులకు రాబోతున్న శిక్ష ప్రభు పంపించబోతూ ఉన్నాడు. దేవునికి మహిమ, ఘనత, ప్రభావం కలుగునుగాక. ఈ యొక్క మత్తయి సువార్తలోనే యేసు క్రీస్తు ప్రభు తన శిష్యులకు తెలియచేసిన విషయము చాలా స్పష్టంగా ఉంది. మరియు మీరు యుద్ధములను గూర్చి, యుద్ధ సమాచారములను గూర్చి వినబోదురు. ఈ ప్రస్తుత కాలములో 2025 సంవత్సరము 23-24 సంవత్సరాల నుండి మనం అత్యధికమైన యుద్ధముల గూర్చి, యుద్ధ సమాచారముల గూర్చి, ఈ భయంకరమైన ఈ యొక్క ప్రకృతి వైపరీత్యాల గురించి వింటూ ఉన్నాం. ఎక్కడ చూసినా భూకంపాలు, ఎక్కడ చూసినా ఈ పర్వతాలు పగిలి ఆ యొక్క వాల్కెనస్తో కాలిపోవుట, ఈ లోయలు అన్నీ కూడా సముద్ర పర్వతాలన్నీ కూడా కరిగిపోయి నదుల్లోకి కొట్టుకొని పోవుట చూస్తూ ఉన్నాం. ఈ యొక్క భయంకరమైన పరిస్థితి ఎందుకు వచ్చింది అనంటే, దేవుని యొక్క ఉగ్రత మానవుల మీదకి దిగి వస్తూ ఉన్నట్టుగా మనము గమనించవలసి